చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిన్న రైల్వే ట్రాక్ మీద ఒక యువతి కారుతో హల్చల్ చేసింది. మీకు గుర్తుండే ఉంటుంది. ఉదయం 7 గంటల సమయంలో కారుతో రంగారెడ్డి జిల్లా నాగులపల్లి శంకరపల్లి ఆ రైల్వే ట్రాక్ మీద ఫాస్ట్గా కారు తీసుకుని ట్రాక్ మీద వెళ్ళిపోతూ ఉంది. ఇది చూసినటువంటి స్థానికులు వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. ఏమై ఎందుకు ఈ విధంగా రైల్వే ట్రాక్ మీద వేగంగా పోతోంది, ఏంటి దీనికి రీజన్ ఏంటి, ఆమె ఎందుకు ఈ విధంగా చేస్తుంది, ఆమెను ఆపాలి, ఆమె మన సూసైడ్ అటెంప్ట్ చేస్తుందా, లేదంటే రీల్స్ పిచ్చితో ఈ విధంగా ఏమైనా ప్రవర్తిస్తుందా, లేకపోతే వేరే కారణం ఇంకా ఏమైనా ఉందా, ఎందుకు ట్రాక్ మీద అసలు ఎంత పిలిచినా ఎంత అరిచినా ఆపు కారు అని చెప్పి అన్నప్పటికీ కూడా ఎక్కడో కూడా వినిపించుకోకుండా 7 కిలోమీటర్ల పాటు రైల్వే ట్రాక్ మీద ఫాస్ట్గా వెళ్ళిపోతూనే ఉంది. ఆ తర్వాత రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు, అక్కడ స్థానికంగా ఉన్నటువంటి అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పరుగున వెళ్ళి అటువైపు ముందు స్టేషన్స్లో కూడా ఎటువంటి రైళ్లు రాకుండా వాళ్ళకి సమాచారం అందించి ఎట్టకేలకు ఆ కారుని అడ్డుకున్నారు. కారు అడ్డుకోవడం అంటే వీళ్ళు ఆపలేకపోయారు, కానీ ఒక పాయింట్ దగ్గర దానంతట అదే కారు ఆగిపోయింది. అప్పుడు వెంటనే ఊపిరి పీల్చుకున్నటువంటి అక్కడ అధికారులు కావచ్చు, రైల్వే పోలీసులు కావచ్చు, స్థానికులు హుటాహుటను వెళ్ళి ఆమెను కారు నుంచి బయటకు తీసే ప్రయత్నం చేశారు. మనం నిన్న చూసాం. ఆ కారు లోపల నుంచి ఆమె ఎంతకు బయటికి రాకపోయేసరికి అద్దం పగలగొట్టి బలవంతంగా బయటికి లాగారు. బయటికి లాగినప్పుడు ఏం జరిగిందో కూడా మనం అందరం చూసాం. కత్తితో బెదిరించింది, కాలుతో తంతా ఉంది. నన్ను ఎందుకు బయటకు లాగుతున్నారు, నన్ను ఎందుకు కారులోంచి బయటకు తీస్తా ఉన్నారు, నేను రాను, నేను ఎక్కడికి రాను, ప్లీజ్ నన్ను వదిలేయండి, నా నన్ను వదిలేయండి అని చెప్పి ఆమె పెనుగులాట చేసిన పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి స్థానికుల్ని దాడి చేసే ప్రయత్నం చేసింది. ఆ తర్వాత పోలీసులు, అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది అధికారులు వీళ్ళందరూ కూడా హుటాహుటిన ఆమెను అదుపులోకి తీసుకొని అతి కష్టం మీద ఆసుపత్రికి తరలించి ఆమె కొన్ని టెస్టులు కూడా చేసిన పరిస్థితి. ఎందుకంటే ఏమైనా మద్యం మత్తులో చేసిందా, లేకపోతే డ్రగ్స్ మత్తులో ఈ విధంగా ఏమైనా ప్రవర్తించిందా, ఈ విధంగా ఇన్వెస్టిగేట్ చేస్తున్నటువంటి పోలీసులకి ఒక విషయం క్లారిటీ వచ్చేసింది. ఆమె ఎందుకు ఈ విధంగా ప్రవర్తించింది అన్న విషయానికి సంబంధించి తెలిసిపోయింది. మానసికంగా తీవ్ర ఆవేదనతో ఉంది. ఇవి పేరు సోని, ఓమికా సోని, లక్నోకు సంబంధించినటువంటి అమ్మాయి. రీసెంట్గానే మ్యారేజ్ అయింది. ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఉంటుంది. ఆమెకున్నటువంటి మానసిక వేదన కారణం ఏంటి, మానసిక సమస్యలు ఏంటి అంటే, కొన్ని రోజుల క్రితమే మ్యారేజ్ అయింది, భర్త వదిలేసి వెళ్ళిపోయాడు, డైవర్స్ అయిపోయింది. అదొక మానసిక కుంగుపాటు. రెండోది, తను పనిచేస్తున్నటువంటి సాఫ్ట్వేర్ కంపెనీ, ఆ సాఫ్ట్వేర్ కంపెనీలో చాన్నాళ్ళుగా అందులో పనిచేస్తోంది. ఈ భర్తతో ఎప్పుడైతే విడాకులు వచ్చాయో, భర్త ఎప్పుడైతే దూరం పెట్టాడో, ఆ తర్వాత కాన్సన్ట్రేట్ చేయలేకపోయింది జాబ్ మీద, వర్క్ మీద. ఆ కంపెనీ కూడా సోనీని ఉద్యోగం నుంచి తొలగించింది. ఇది రెండో కుంగుబాటు. ఇక మూడోది, తల్లిదండ్రుల దగ్గర ఉంటుంది, ఖర్చుల కోసం డబ్బులు కావాలి, సాయం చేసేవాళ్ళు ఎవరు లేరు, ఒంటరి అయిపోయింది. తల్లిదండ్రులు కూడా ఆర్థికంగా సాయం చేయలేని పరిస్థితి. నీ జాబు నువ్వు పోగొట్టుకున్నావు, నీకు డబ్బులు కావాలంటే కొంతవరకు చేస్తాం, ఇంకా నువ్వు డబ్బులు కావాల్సిందే అని చెప్పి మీరు మాటిమాటికి అడుగుతుంటే మేము కూడా సాయం చేయలేం, ఆర్థికంగా మీకు సపోర్ట్ చేయలేమని చెప్పి తల్లిదండ్రులు తెగేసి చెప్పారు. ఇది మూడో కుంగుబాటు. ఇక నా లైఫ్ ఇంతే, నా లైఫ్ క్లోజ్ అయిపోయింది, ఇక నేను ఎవరి కోసం బతకాలి, దేనికోసం బతకాలి, అడుగడుగు నాకు కష్టాలే, ఎవ్వరు కూడా నాకు సాయం చేయట్లేదు, సహకరించట్లేదు అని తీవ్రంగా మనస్తాపానికి గురై, కుంగుబాటుకు గురై, మానసిక వేదనకు గురై ఇక చనిపోదాం అనుకుని డిసైడ్ అయిపోయి తన కారులోనే రైల్వే ట్రాక్ మీదకి వచ్చి ఫాస్ట్గా 7 కిలోమీటర్లు వేగంగా పోయింది. అదృష్టం ఏంటంటే ఆ సమయంలో రైలు రాలేదు. చూసినటువంటి స్థానికులు రైల్వే పోలీసులకి, అధికారులకు సమాచారం ఇవ్వడంతో అటువైపు రైలు రాకుండా కూడా జాగ్రత్త పడ్డట్టు పరిస్థితుంది. సో 7 కిలోమీటర్లు పోయి ఒక పాయింట్ దగ్గర ఆగిపోతే వీళ్ళు ఎవరైతే ఆపాలని చెప్పి ప్రయత్నం చేశారో వాళ్ళు ఆపితే ఆగలేదండి, కారు దానంతటా ఆగిపోయింది. మరి పెట్రోల్ అయిపోయిందా, లేకపోతే ఇంకేదన్నా కారణంతో ఆగిపోయిందో, తనే ఆపిందో తెలియదు, కానీ ట్రాక్ మీద ఆగిపోయింది. వెంటనే ఆమెని బయటకు తీసుకొచ్చారు చాలా కష్టం మీద. సో చనిపోదాం అనుకుంది, మానసిక వేదనకు గురై చనిపోదాం అనుకుంది. కానీ నిన్న ఎప్పుడైతే ఘటన జరిగిందో చాలా వార్తలు బయటకు వచ్చాయి. ఆమె ఇన్స్టాలో రీల్స్ కోసమే ఈ విధంగా మదమెక్కి చేస్తుంది, ఇవన్నీ మాట్లాడుకున్న పరిస్థితుంది. కానీ సూసైడ్ చేసుకుందామని, ఆత్మహత్య చేసుకుందామని చెప్పి
మానసిక వేదనతో రైల్వే ట్రాక్ మీద చాలా ఫాస్ట్గా వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. సో పోలీసులు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స కూడా చేస్తూ ఉన్నారు. ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయంలో ఆ అమ్మాయికి ట్రీట్మెంట్ అందిస్తూ ఉన్నారు. ఇప్పుడు కొద్దిగా సెట్ అయినట్టుగా తెలుస్తోంది. ఆమె నిన్న అదుపులోకి తీసుకున్న తర్వాత వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్ళి అక్కడ బ్లడ్ శాంపిల్స్ కూడా తీసుకున్నారు. ఎందుకంటే ఏమైనా డ్రగ్స్ మొత్తంలో ఈ విధంగా పిచ్చిగా బిహేవ్ చేసిందా అని. కానీ కాదని తేలింది. ఆమె ఎలాంటి మత్తు పదార్థాలు తీసుకోలేదు. కేవలం మానసిక కుంగుపాటుతోనే ఈ విధంగా చేసింది. ఎందుకంటే తల్లిదండ్రులు కూడా పిలిపించారు. ఆ కారులో ఉన్న డాక్యుమెంట్స్ ఆధారంగా తల్లిదండ్రులు ఎవరో గుర్తించి వాళ్ళకి సమాచారం అందించి వాళ్ళు పిలిపించారు. వాళ్ళు కూడా చెప్పారు, కొన్ని రోజులుగా ఇది పరిస్థితి, మెంటల్ కండిషన్ ఇది, అందుకే ఈ విధంగా చేసి ఉంటుంది అని చెప్పి తల్లిదండ్రులు కూడా చెప్పారు. సో డెఫినెట్గా ఓమికా సోని ఈమె మానసిక కుంగుబాటుతోనే ఈ విధంగా చేసిందని క్లారిటీ వచ్చింది. సో ఆమెకి సరైన ట్రీట్మెంట్ జరిగి మళ్ళీ సాధారణ స్థితికి రావాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.